భార్య అర్థమైతే భర్త తేలిగ్గా అర్థమవుతాడు. భార్య అర్థం కావడం కష్టం, భర్త తేలిగ్గానే అర్థమవుతాడు. అందుకని భ్రమరాంబ తత్వం అర్థం కావడం కష్టం, మల్లికార్జున స్వామి తత్వం తేలిగ్గా అర్థమైపోతుంది. భ్రమరాంబదేవి అలా కాదు, పేరులోనే భ్రమరం. భ్రమరం అంటే తుమ్మెద. రోలం బౌబంభరశ్చ సహా అంటారు. మధుకరం, మధులిట్, అలాగే రోలంబం, బంభరం, ఇవన్నీ తుమ్మెదకి పేర్లు. అమ్మవారు ఒక తుమ్మెదగా మారింది, ఎందుకంటే అయ్యవారు మల్లికా పుష్పం కాబట్టి. ఆయన మల్లికా పుష్పం అయితే ఈవిడ తుమ్మెదగా మారింది. ఎందుకంటే మల్లి పుష్పంలో తేనె ఉంటుంది, ఆ తేనె తుమ్మెద ఆస్వాదిస్తుంది. దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? భార్యాభర్తలు భార్య ఆనందించడానికి వీలైనటువంటి మనస్తత్వంతో భర్త ఉండాలి, ఒక మల్లెపువ్వులాగా. భార్య ఆ మల్లెపువ్వులో ఉండే మకరందాన్ని ఆస్వాదిస్తుంది, ఆయన ప్రేమలో ఉండే మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడు పై చెయ్యి కింద చెయ్యి అన్న మాట ఉండకూడదు, ఆధిపత్య పోరాటాలు ఉండకూడదు. ఇదంతా అనురాగపరమైన ఆరాటం తప్పితే ఆధిపత్య పోరాటం కాదు. అందుకని శివుడు మల్లెపువ్వుగా మారితే అమ్మవారు తుమ్మెదగా మారుతుంది, అమ్మవారే మల్లెపువ్వుగా మారితే శివుడు భ్రమరంగా మారుతాడు. ఆ తేడాలు కూడా వారి మధ్యలో ఏముండవు. ఎప్పుడు శివుడికి అనుకూలంగా ఉండాలని అమ్మవారు ప్రయత్నిస్తుంది, అమ్మవారికి అనుకూలంగా ఉండాలని శివుడు ప్రయత్నిస్తాడు. ఎక్కడ ఈవేళ మన దాంపత్యాల మధ్యలో కనిపించేటువంటి యుగో అంటామే అహంకారం, అది ఏ రకంగానూ కనపడదు. ఇలా కనపడకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉందండి, భ్రమరాంబ తత్వంలో మనం తెలుసుకోవాలి. ఆ కారణాన్ని పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకి అమ్మవారే శివుణ్ణి ఆక్షేపించే రూపంలో చెప్పింది. ఎందుకు వాళ్ళిద్దరూ అంత అనురాగంతో ఉండగలిగారు అంటే ఆ కారణం తర్వాత తెలుస్తుంది. పెళ్ళైన తర్వాత 10 ఏళ్లకి శివుడు పార్వతి కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. ఏదో సాయంత్రం పూట సరదాగా 4:30కి టీ తాగుతూ మనం మాట్లాడుకుంటామే అలాగా. వాళ్ళ టీ వాళ్ళకు ఉంటుందిగా, అందుకని కైలాసంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు సరదాగా. ఆ మాటలు నెమ్మదిగా పావుగంట, అరగంట, 1 గంట దాటాయి. భార్యాభర్త రోజు మాట్లాడుకోవాలి, ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ మనలో మనం వాడు గుర్తుపెట్టుకోండి, అరగంట మించి మాట్లాడకూడదు, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అనవసరపు విషయాలు వస్తాయి. రోజు ఓ సిట్టింగ్ వేయాలి, ఖచ్చితంగా భార్యతో కూర్చోవాలి. అలాగా ఏవో వాళ్ళు చెబుతూ ఉంటారు, వింటూ ఉండాలి, ఏం చెబుతూ ఉంటాడు వాళ్ళు వింటారు. అరగంట దాటకైనా టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. మళ్ళీ కావాలంటే రాత్రిలో మధ్యాహ్నం ఇంకో సిట్టింగ్ వేయచ్చు, కానీ వరుసగా సినిమా తీసామంటే మాత్రం అయిపోయినట్టే లేక. ఇప్పుడు ఇక్కడే కైలాసంలో కూడా అదే జరిగింది. శివుడు అమ్మవారి మాయలో పడి మాటలు చెబుతుంటే బాగుంది కదా అని అలాగే కొనసాగించింది. అక్కడి నుంచి శివుడికి పార్వతికి మధ్యలో ఓ చర్చ వచ్చింది. 1 రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అని. ఏదో ఒకటి వస్తుంది కదా కాలక్షేపానికి, ఏదో ఉండాలి కదా. ఏం మాట్లాడుకోకపోతే అలాగా. దంపతుల మధ్యలో ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఎప్పుడు ఏం చేయాలంటే రాజకీయాలు మాట్లాడుకోవాలి, గొడవ లేకుండా. మనకు సంబంధం లేదు కదా, ఏం మాట్లాడుకున్నా బాగానే ఉంటుంది, ఎవరిని తిట్టుకున్నా పర్వాలేదు. అనురాగంతో ఉన్నప్పుడు మన విషయాలు మాట్లాడుకోవాలి. మన ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయనుకోసం ఇద్దరికి సంబంధం లేని విషయం ఏంటంటే రాజకీయం. అది అందరికీ సంబంధం, ఎవరికి సంబంధం లేదు. అది మాట్లాడుకుంటే ఎవరినెవరు తిట్టుకున్నా పర్వాలేదు, కాసేపు కాలక్షేపం అయిపోతుంది. అక్కడ అభిప్రాయాలు కలిసిపోతాయి. అమ్మాయి పర్వాలేదు మనం కలిసే ఉన్నాం అనుకోవచ్చు. అందుకని ఏదో అలాంటి చర్చ ఒకటి వచ్చింది. ఏదో చెబుతుంది అమ్మవారు, అయ్యవారు వినట్లేదు, కాదంటున్నాడు ఈయన. ఆవిడ ఏదో ఉంటుంది, ఈయన ఏదో అంటాడు. దాంతో అమ్మవారికి కోపం వచ్చేసి ఊరుకోవాయా, అమ్మ నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే, సిగ్గులేకపోతే సరి అనేసింది. అంతే, అంత పౌరుషం ఆవిడికి, కోపం. భ్రమరాంబాదేవి సామాన్యురాలు కాదు. ఊరుకోవాయా, అమ్మ నాన్న లేరు, నువ్వు మాట్లాడటమే అనేసింది. కానీ ఆవిడ అన్నదాన్ని శివుడు కోపం రావాలి మరి. కానీ ఆవిడ అన్నది అబద్ధం కాదు, శివుడికి అమ్మ నాన్న లేరు. మీరు దేవుడు కళ్యాణం చేస్తారు రేపు ప్రతిష్ట అయ్యాక. కళ్యాణం చేసినప్పుడు ప్రవర చెప్తారు. ప్రవర ఏం చెబుతారు? మనకెవరికైనా అయితే మన ముత్తాతగారితో మొదలుపెట్టి, ఆ తాతగారితో మొదలుపెట్టి, తర్వాత తండ్రితో మొదలుపెట్టి, తర్వాత అసలు పెళ్లి కొడుకుతో మొదలు పెడతారు. అలాగా సీతారామ కళ్యాణం జరిగింది అనుకోండి, హాయిగా అజమహారాజుతో మొదలు పెడతారు.
అజమహారాజవర్మణో నప్త్రే దశరథమహారాజవర్మణః పుత్రాయ రఘుమహారాజవర్మణో నప్త్రే అజమహారాజవర్మణః పౌత్రాయ దశరథమహారాజవర్మణః పుత్రాయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే వరాయ అని చెబుతారు స్పష్టంగా. ఎందుకంటే ఆయన తండ్రి, ఆయన తాత, ఆయన ముత్తాత ఓ పరంపర ఉంది. అలాగే సీతాదేవికైనా సరే కుశధ్వజ మహారాజవర్మణః పౌత్రీం జనక మహారాజవర్మణః పుత్రీం సీత ఆద్యాది మహాలక్ష్మీం సీతాం నామ్నీం కన్యాం అని మొదలుపెడతారు. ఇలా చెప్పాలంటే తండ్రికి తండ్రి, ఆ తండ్రికి తండ్రి ఉండాలి కదా, మనందరికీ ఉన్నారు. అందుకే మనం కూడా నిజ జీవితంలో కనీసం ముత్తాత వరకు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. మా తాత ఎవరంటే నాకు తెలియదంటే వాడికి ఆస్తి అనుభవించే హక్కు లేదు. శుభ్రంగా ఎకరాలు డబ్బాలన్నీ లాగేసుకుని తాత పేరు ముత్తాత పేరు తెలియపోతే ఎలాగా? తెలవాలి. 3 తరాలు గుర్తుపెట్టుకోవాలి మనం కనీసం. తండ్రి తరం, తాత తరం, ముత్తాత తరం. మీ ముత్తాత ఎవరు అంటే టక్కమని చెప్పాలి, మీ తాత చెప్పాలి, తండ్రి సరే ఎలాగో చెబుతాం. కనీసం 3 తరాలు గుర్తుపెట్టుకోకపోతే ఆ వంశంలో పుట్టినటువంటి ఫలం పోయినట్టే లెక్క. ఆ వంశంలో పుట్టే యోగ్యత మనకు లేదు. కానీ రేపు శివుడు కళ్యాణం జరుగుతుంది, మీరు చూడండి. ఈ పరంపర ఏం చెబుతారో తెలుసా? సదాశివ శర్మణో నప్త్రే మహేశ్వరవర్మణః పౌత్రాయ ఈశ్వర శర్మణః పుత్రాయ మల్లికార్జున శర్మణే వరాయ. విచిత్రంగా ఉంటుంది మాకు ఇది వింటే తెలిసిన వాళ్ళకి. ఎవరు సదాశివుడు, ఎవరు పరమేశ్వరుడు, ఎవరు ఈశ్వరుడు, ఎవడు మల్లికార్జునుడు? 4 ఒకడే. 4 ఒకరే. ఆయన పేరు, తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు అన్నీ ఒకటే. ఎందుకంటే ఆయనకి ఏమీ లేదు, ఆయన మూలం ఎవరూ లేరు. మూలం లేనప్పుడు మరి ఎవరి పేరు చెప్పమంటారు? దేవుడికి మూలం ఏమిటి? దేవుడికి మూలం ఉంటే ఆయన దేవుడు కాదు. అన్నిటికీ మూలం దేవుడు అయినప్పుడు అన్నిటికీ మూలం అయిన దానికి మూలం ఉండదు కదా. మూలం ఉంటే అన్నిటికీ మూలం అని ఎలా అంటారు మీరు? మూలానికి మూలం ఉంటే ముమ్మూలం అవ్వాలి అది. అంటే దేవుడికి మూలం ఎవరు అని ప్రశ్నించకూడదు. మూలం లేనిదే దేవుడు, ఆయనే అన్నిటికీ మూలం. సర్వాధార సుప్రతిష్ఠ సదసద్రూపధారిణి లలితా సహస్రంలో ఉంటుంది. సర్వాధార, అన్నింటికీ ఆవిడ ఆధారము అంటే మళ్ళీ ఆవిడకి ఎవరు ఆధారం అని అనకూడదు. ఇంకా ఆవిడకు ఆధారం ఉంటే ఆవిడ అన్నిటికీ ఆధారం కాలేదు. భగవంతుడు అన్నిటికీ మూలం కాబట్టి భగవంతుడికి తల్లి, తండ్రి, తాత, ముత్తాత ఉండే అవకాశం లేదు. తల్లి తండ్రి లేరన్నప్పుడు తాత ముత్తాతలు ఎక్కడి నుంచి ఉంటారు? లేరు. అందుకే అమ్మవారు అన్న దాంట్లో అసత్యం లేదు. నీకు అమ్మా నాన్న లేరు, మాట్లాడుతున్నావు అనేసింది ఎంత కోప్పడి, అనాథ అన్నట్టుగా. కానీ ఎవరికైనా పౌరుషం వస్తుంది కదా. ఈయనేమన్నాడు, కోపం తెచ్చుకోకుండా కోపం ఎందుకు రావాలి, ఉన్నమాట ఏంది కదా అని. ఈయనేమన్నాడు చమత్కారంగా, ఊరుకోవమ్మా, నీకు అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటమే సిగ్గులేకపోతే సరే అనేసి, గొడవలేదు. ఇది చమత్కారం అంటే. నీకు అత్తమావ లేరు అన్నాడు. మరి ఈయనకి అమ్మా నాన్న లేకపోతే ఆవిడకి అత్తమావ లేనట్టేగా లెక్కది. మా అత్తగారు ఉంది మేనాదేవి, ఆవిడ నీకంటే అందమైన ఆవిడ. మా మామగారు ఉన్నారు హిమవత్ పర్వత మహారాజు, ఆయన మహావైభవంతో ఉంటాడు. అందుకే నీకెవరున్నారు అత్తమావలు, అత్తమావ లేరు, నువ్వు మాట్లాడటం ఏంటి? వెంటనే అమ్మవారికి పెద్ద నవ్వు వచ్చింది, కోపం రాకపోగా. నీకు అమ్మా నాన్న లేకపోవడం కూడా నాకు లోటు అన్నట్టు మాట్లాడతామేమిటయ్యా? ఇది భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన